క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ ఎంతో ఆనందముతో పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. మీ అందరికీ కూడా పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు. పెంతెకోస్తు అనేటటువంటి పదము గ్రీకు భాషలోని పెంతెకోస్తే నుండి ఉద్భవించింది. దీని అర్థము 50వ రోజు. క్రైస్తవ ఆరాధన క్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన 50వ రోజున ఈ పండుగను ఒక మహోత్సవముగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ కేవలము క్రైస్తవులతో ప్రారంభమైనది కాదు. దీనికి అత్యంత పురాతనమైన యోధియ మతపరమైనటువంటి చరిత్ర ఉన్నది. పాత నిబంధనల్లో దీనిని షావుట్, వారాల పండుగ లేదా కోత పండుగ అని పిలుస్తూ ఉంటారు. పొలంలో పండిన మొదటి ఫలాలను దేవునికి కృతజ్ఞతగా సమర్పించడానికి ప్రపంచ నలుమూలల నుండి యూదులు యెరూషలేము దేవాలయానికి యాత్రగా తరలి వచ్చేవారు. కాలక్రమేణా ఈ పండుగ కేవలము కోత పండుగగానే కాక ఐగుప్తు దాసి విముక్తి తరువాత సీనాయి పర్వతంపై మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేళ్లకు 10 ఆజ్ఞలను ప్రసాదించిన చారిత్రక సంఘటనలకు జ్ఞాపకార్థముగా రూపాంతరము చెందింది. ఆదిమ క్రైస్తవులు ఈ పండుగకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. యేసుక్రీస్తు పరలోక ఆరోహణకు ముందు తన శిష్యులకు తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ శక్తి కొరకు యెరూషలేములో వేచి ఉండమని ఆజ్ఞాపించారు. మోషే సీనాయి పర్వతం మీద దైవిక ధర్మశాస్త్రాన్ని పొందిన అదే పండుగ రోజున నూతన నిబంధన సంఘము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందింది. ఇది దైవిక సంకల్పలోని ఒక అద్భుతమైన ప్రణాళికను వెల్లడిస్తూ ఉన్నది. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రాన్ని, నూతన నిబంధన పరిశుద్ధాత్మ ప్రేమ ధర్మాన్ని మధ్య ఉన్న వారధిని ఈ పండుగ ప్రతిబింబిస్తూ ఉన్నది. దేవుడు మోషే కాలంలో ఇజ్రాయేలీయులకు ఐగుప్తు నుండి విడిపించిన 50వ రోజున సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఒక ప్రత్యేక జనముగా ప్రతిష్ఠించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు పాస్కా గొర్రెపిల్లగా బలి అయి మనకు విముక్తిని ప్రసాదించిన 50వ రోజును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సార్వత్రిక సంఘాన్ని స్థాపించారు. రాతి పలకలపై రాయబడినటువంటి నిబంధన మనుష్యుల పాపం నుండి రక్షింపలేకపోయింది. అందువల్ల దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి విశ్వాసి హృదయంలోనికి తన ధర్మశాస్త్రాన్ని లిఖించారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం ప్రకారము పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలిచి ఉండుట వారు చూచిరి. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. యెరూషలేములో కూడిన వివిధ దేశాల యూదులు తమ స్వంత భాషలలో దేవుని మహత్ కార్యములను వినడం చూసి విస్మయం ఉంది ఆశ్చర్యపోయారు. పార్థియులు, మేధియులు, ఎలామీయులు, మెస్పటోమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రోగియా, పంపిలియా, ఐగుప్తు, లిబియా ప్రాంతాల ప్రజలు, రోమా నుండి వచ్చిన యాత్రికులు, క్షత్రియులు, క్రేతీయులు, అరబ్బులు తమ సొంత భాషలలో దేవుని రక్షణ కార్యాలను విన్నారు. ఆది కాండంలో మానవుని అహంకారం వల్ల
బాబేలు గోపురం వద్ద భాషలు తారుమారై మానవాళి విచ్ఛిన్నమైపోయినది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వివిధ భాష ప్రజలను ఒకే భాష ద్వారా ఏకం చేశారు. ఇది తిరుసభ యొక్క సార్వత్రిక స్వభావాన్ని చాటి చెబుతూ ఉన్నది. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ఎవడును యేసయ్యే ప్రభువు అని అంగీకరించలేరు అని స్పష్టం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములోని ప్రతి అవయవానికి వేరు వేరు కృపా వరాలను అనుగ్రహిస్తాడు. అయితే ఈ వరాలన్నిటి వెనుక ఉన్నది దేవుడు ఒక్కడే. సంఘం అనేది ఒకే శరీరం, అందులో అనేక అవయవాలు ఉన్నవి. జ్ఞానస్థానము ద్వారా యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రుల అయినను అందరూ ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి జ్ఞానస్థానం పొంది ఒకే ఆత్మను పానము చేశారు. క్రీస్తు శరీరమైనటువంటి సంఘము ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఉపయోగపడాలి. యోహాను సువార్తలో పెంతెకోస్తు అనుభవము ఆవిష్కృతమవుతూ ఉన్నది. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు తలుపులు మూసి ఉండినటువంటి గదిలోనికి ప్రవేశించి మీకు శాంతి కలుగునుగాక అని వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదించి వారి మీద శ్వాసను ఓది పరిశుద్ధాత్మను పొందుడు, మీరు ఎవరి పాపములను క్షమిస్తారో అవి క్షమింపబడును అని సెలవిచ్చారు. శ్వాసను ఓదడం అనేది ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మట్టితో నడులను చేసి అతని ముక్కు రంధ్రములలో శ్వాసను ఓదినప్పుడు అతడు జీవము కలవాడయ్యను, ప్రాణము కలవాడయ్యను. బెండిక్ట్ 16 పెంతెకోస్తును నూతన సినాయిగా పేర్కొన్నారు. సినాయి పర్వతం పై ఇజ్రాయిళ్లకు పరిమితమైతే పెంతెకోస్తు పర్వత హద్దులను చెరిపివేసి సమస్త మానవాళిని కలుపుతుందని వివరించారు. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘం కేవలము ఒక లౌకికమైన మానవత నిర్మిత సంస్థగా మిగిలిపోతుంది. ఆత్మ మరియు చట్టబద్ధమైన పరిపాలన పరస్పరము విడదీయరానిది. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ఇచ్చేటటువంటి శాంతి అనేటటువంటి వారము భూమికి పరలోకానికి మధ్య వంతెన వంటిది. క్రైస్తవులు ఆ వంతెన ద్వారా పొరుగు వారిని చేరుకోవాలి. ఫ్రాన్సిస్ తన ప్రసంగాలలో పరిశుద్ధాత్మను సామరస్య సృష్టికర్త, క్రియేటర్ ఆఫ్ హార్మోనీగా అభివర్ణిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ విశ్వాసుల కంటే ముందుగా ఉంటాడు అని, పాపులమైనప్పటికీ వారి కొరకు క్షమాపణతో ఉంటాడు అని వివరించారు. అసూయ, కోపము మరియు చాడీలు సంఘాన్ని బలహీనపరుస్తాయి. విశ్వాసులు వీటిని విసర్జించి పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడాలి అని ఆయన వివరిస్తూ ఉన్నారు. పోప్ లియో కలిసి ప్రయాణించడం అనే భావన పరిశుద్ధాత్మ రూపకల్పనే అని స్పష్టం చేశారు. విభజింపబడిన ప్రస్తుత ప్రపంచంలో సంఘం సోదరభావానికి, భాగస్వామ్యానికి శిక్షణ కేంద్రముగా మారాలని పిలుపునిచ్చారు. కేవలము ప్రసంగాలు చేయడం కంటే స్వార్థను అనునిత్యము జీవించడమే ముఖ్యం అని ఉద్ఘాటించారు. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ 5 విధాలుగా పనిచేస్తాడని స్పష్టమవుతున్నది. మొదటిది, విశ్వాసులను తన సజీవ దేవాలయాలుగా మార్చుకుంటాడు. రెండవది, శోధనలపై విజయం సాధించడానికి, లోకంలో క్రీస్తుకు సాక్షిగా నిలబడడానికి శక్తినిస్తాడు. మూడవది, దివ్య సంస్కారాల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. నాలుగవది, యేసు బోధనలను గుర్తు చేస్తూ సత్య మార్గంలో నడిపిస్తాడు. ఐదవది, మన ప్రార్థనలను ఆలకించి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. ఈ పండుగ ద్వారా విశ్వాసులు తమ దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. సంఘములో విభజనలను సృష్టించే అసూయ, కోపతాపాలు మరియు ఇతరులపై చాడులు చెప్పే అలవాట్లను విడిచిపెట్టాలి. ఒకరినొకరు క్రీస్తు ప్రేమలో ప్రోత్సహించుకోవాలి. ఇతరులను విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకొని కేవలము ప్రేమను మాత్రమే ప్రాతిపదికగా పెట్టుకొని మాట్లాడాలి. క్రీస్తు ఇచ్చిన పునరుత్థాన సమాధానాన్ని అనుభవిస్తూ పొరుగు వారితో సమాధాన పడాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరంతర ఆశీర్వాదము కొరకు విశ్వాసులు అనునిత్యము ప్రార్థించాలి. కమ్ హోలీ స్పిరిట్, fill the hearts of your faithful and kindle in them the fire of your love. పరిశుద్ధాత్ముడా వేయించేయుము, నీ విశ్వాసుల హృదయములను నింపుము, వారిలో నీ దైవిక ప్రేమాగ్నిని ప్రజ్వలింప చేయుము. ఈ ప్రార్థన ద్వారా ప్రతి క్రైస్తవుడు సంఘ ఐక్యతలో ఎదుగుతూ లోకానికి క్రీస్తు సాక్షిగా జీవించగలుగుతాడు. ఆమేన్.